అదానీ కేసు బయటకు వచ్చిన దగ్గర నుంచి అందరి దృష్టి అందరికంటే ఎక్కువ చంద్రబాబు గవర్నమెంట్ మీద ఉంది. ఇప్పుడు నిజంగా చంద్రబాబుకి జగన్ చేసిన అవినీతిని బయటపెట్టి అతను జైలుకి పంపించే ఉద్దేశం 0.1% ఉన్నా సరే అంతర్జాతీయ స్థాయిలో అమెరికాలో ఆంధ్ర వాళ్ళ పరుగు తీయటమే కాకుండా మన చేత ఎక్కువ ధరలకు కరెంటు కొనిపించి ఆ డబ్బులు అదానీ సేటుకి గౌతమ్ జైన్ జేబులో పెట్టడానికి లంచం తీసుకున్నాడు కాబట్టి అని అభియోగం కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఇట్లాంటి కేసులో జగన్ను విచ్ఛేదించాలి. ఎందుకు పనికిరాని కేసులు, సాక్ష్యాలు లేని కేసులు పెట్టి టీవీలో వేయించుకోవడం కాకుండా నిజమైన కేసులు ఇలాంటి కేసుల్లో విచారణ చేసి అవసరమైతే ఇద్దరిని అరెస్ట్ చేస్తే అటు జగన్ని ఇటు అదానిని ఇద్దరిని అరెస్ట్ చేసి అప్పుడు ఏ రాజకీయ నాయకుడికైనా ఏదన్నా క్రెడిబిలిటీ ఉంటే బయటకు వస్తుంది. అంతేగాని ఆంధ్ర నుంచి కేసు అమెరికా వెళ్ళి సముద్రాలు దాటి అమెరికా వెళ్ళి అక్కడ ఎఫ్బీఐలు వాళ్లే కేసు పెట్టుకుని వాళ్లే విచారణ చేసి వాళ్లే సాక్ష్యాలు సంపాదించి వాళ్లే అరెస్ట్ వారెంట్లు ఇచ్చిన తర్వాత కూడా ఆంధ్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని గోల్డ్ గిల్లుకుంటా కూర్చుంటే ఆ సిఐడి జీతాలు కూడా ఎఫ్బీఐ వాళ్ళు అడుగుతారు, మాకు పంపించండి ఇంకెందుకు మీకు జీతాలు ఇవ్వడం అని. సో ఈ కేసులో విచారణ చేయాలి. అయితే ఆ 1700 కోట్లని ఎలా రాబట్టాలి, వెనక్కి ఎలా ఇవ్వాలి, మళ్ళీ కొత్తగా ఎలా టెండర్లు పిలవాలి ఆలోచించాలి. ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే 2000 కోట్లు ఒకటే వీరు లెక్కేస్తున్నారు తప్ప దానివల్ల స్టేట్ మీద 2 లక్షల కోట్ల భారం పడుతుందని చెప్తున్నారు. మీడియాలో వచ్చిన లెక్కల ప్రకారం 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది జనం. ఆంధ్రాలో ఉన్న కోటి ఫ్యామిలీస్కి యావరేజ్గా లెక్కేసుకున్న ఫ్యామిలీకి 2 లక్షల రూపాయలు ఎవడ కట్టాలి? ఎందుకు కట్టాలి? 2 లక్షల రూపాయలు ప్రతి ఫ్యామిలీ ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? ఎందుకు కట్టాలి? మీరు లంచాలు మెంగడానికి మేము ప్రతి ఫ్యామిలీ 2 లక్షలు కట్టాలా? ఒక్క జైన్ సైట్ని మేపడానికి 2 లక్షల కోట్ల రూపాయలు ప్రతి ఫ్యామిలీ నుంచి కట్టాలా? ఎందుకు కట్టాలి? ఎవడి బాబు సొమ్ము ఉందని కట్టాలి ఇక్కడ? లేదు జగన్ రెడ్డిని అదానిని ఏమనడానికి లేదు, మీకు కావాల్సిన రాష్ట్రానికి 2 లక్షల కోట్లే కదా, నేను సంపాదించేస్తాను, నేను సంపద సృష్టిస్తానంటారా? కూటమి పార్టీలన్నీ చెప్పండి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీకు 2 లక్షల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టాలి ఈ రాష్ట్రానికంటే మీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక్క సంతకం తల రాసిచ్చి పడేశారు కదా. 2 లక్షల కోట్లు మీరు సంపాదించాలంటే, సంపద సృష్టించాలంటే మీరు అందరూ ఎక్స్పర్ట్లో అని చెప్పుకుంటున్నారు కదా, 2 లక్షల కోట్లు సంపాదించి పెట్టాలంటే రాష్ట్రానికి మీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? లేదంటే మీకు బిజినెస్లు ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీలు ఏమన్నా భర్తీ చేస్తాయి ఈ 2 లక్షల కోట్ల నష్టాన్ని? ఇక మీరు అదానిని ఏం కదిలించకూడదు అనుకుంటే మీరు ఆ పనైనా చేయండి. 2 లక్షల కోట్లు ఎన్నాళ్ళు సంపాదించి పెడతారో చెప్పండి రాష్ట్రానికి. లేదా ఫ్యామిలీకి 2 లక్షలు వెనక్కి ఇవ్వండి. అదాని వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి మీకు ముందుగానే 2 లక్షలు ఇస్తున్నాం అని చెప్పి ఇచ్చేసేయండి. సాధ్యపడదు కదా, అందుకనే క్యాన్సిల్ చేయండి అంటున్నాం. ఆయన కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేయండి. 2 లక్షల కోట్లు స్టేట్ కట్టాల్సిన అవసరం లేదు ఆయనకు అనవసరంగా. ఖచ్చితంగా ఈ కాంట్రాక్ట్ రద్దు చేయాలి, దీన్ని ఎంక్వైరీ చేయాలి. ఈ ఒక్క కేసే కాదు, ఈ ఒక్క కాంట్రాక్టే కాదు, ఈ గౌతమ్ అదాని చేసుకున్న ప్రతి కాంట్రాక్ట్ మీద థరోగా ఎంక్వైరీ జరగాలి. స్మార్ట్ మీటర్స్ దగ్గర నుంచి డేటా సెంటర్ వరకు ప్రతిదీ. డేటా సెంటర్ అయితే ఇమ్మీడియట్లీ క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే ఎలాంటి హిస్టరీ ఉన్న వ్యక్తికి డేటా సెంటర్ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ ఫూలిష్నెస్. అంతర్జాతీయ నేరాల్లో వారెంట్లు తీసుకున్న వ్యక్తులకి డేటా సెంటర్ అప్పు చెప్తారా? హౌ సెన్సిబుల్ ఈజ్ ఇట్? డేటా సెంటర్ కాంట్రాక్ట్ ఇమ్మీడియట్గా రద్దు చేయాలి. కొత్త వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలి, క్లీన్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. కనీసం కెన్యా గవర్నమెంట్ని చూసి నేర్చుకోండి, వాళ్ళు మనకంటే చాలా బెటర్ అనిపించారు. అంత చిన్న కంట్రీ అయినా వాళ్ళు ఈ కాంట్రాక్ట్స్ రద్దు చేసుకొని మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కనీసం వాళ్ళని చూసినా నేర్చుకోండి, కెన్యాని చూసాను. ఈ ఒక్క కేసులో మీరు 2 లక్షల కోట్లు భారం పడుతుందని చెప్తున్నారు జనం మీద. ఇట్లాంటి ఎన్ని కాంట్రాక్ట్స్ చేసి ఉన్నాడు జగన్ రెడ్డి? గత గవర్నమెంట్లో ఎన్ని కాంట్రాక్ట్స్ చేసుకున్నారు వీళ్ళు? అవన్నీ బయటికి తీయడానికి ఒక్క కేసు సరిపోతుంది కదా మీకు పట్టుకుంటే. ఇది చేయలేదంటే మీకు అదానికి కాదు, మీకు జగన్కి లాలూచి ఉందని అనుకుంటారు జనం. ఆబ్వియస్లీ అదే అనుకుంటారు ఫైనల్గా. ఇప్పటికే రూమర్స్ తిరుగుతున్నాయి, మోదీ మీ ఇద్దరిని కూర్చోబెట్టేదో మాట్లాడాడు, అందుకే ఒకరి మీద ఒకళ్ళు ఊరికి ఆరోపణలు చేసుకుంటున్నారు తప్ప ఎవరికి హాని చేసే కేసులు ఎవరు పెట్టుకోవట్లేదు, అన్నీ ఉత్తుతోళ్ళ మీద కేసులు పెడుతున్నారు, షో చేస్తున్నారని. రేపు నుంచి జనం అదే నిజం అనుకుంటారు ఈ కేసు నుంచి జగన్ రెడ్డి కానీ అదాని కానీ తప్పించుకుంటే. సో డెఫినెట్గా ఈ కేసుని థరోగా ఎంక్వైరీ చేయాలి, ఇద్దరిని ప్రాసిక్యూట్ చేయాలి. ఇది మినిమం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇది